కార్తీక దామోదరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లెటూరు ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి 13వ అధ్యాయం పారాయణ చేసుకుందాము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సాధనుడివై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారుడునకు ఉపనయము చేయడం ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రకక్షలు దక్షిణ తాంబూలాది సంభావనతో తృప్తిపరచు ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణు బాలునికి ఉపనయము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసినను, ఎంతటి దుష్పత్రములు చేసినను, ఎంతటి వ్యభిచారము చేయుచున్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తాటగాలను తవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించడం వలన వచ్చి ఫలితమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించియే కాక తన పితృదేవతలు కూడా తరింపజేయ వాడగును. ఇందుకొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపు. సువీర చరితము కదా. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీడు అనే ఒక రాజుండెను. అతనికి రూపవతి అగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రువులచే ఓడింపబడియు భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడైనయు నర్మదా నది తీరమున ఒక పర్ణశాల నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతానికి భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముగా పెంచుచుండది. క్షత్రియ వంశమును జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగ్గా లేనప్పటికీను శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండుగగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచే కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్రుడా, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుచుటగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెను నీకిచ్చి పెళ్లి చేతునని చెప్పగా, తన చేతిలో రాగి పైసా అయినను లేకపోయినచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించును. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండి చేసి నూతన దంపతులిద్దరిని అత్తారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంత ముందుకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమును ఇచ్చి అమ్మ వచ్చునన్న ఆశతో ఎడలా చూచుచుండెను. ఒకనొక సాధు పుంగవుడు తపతి నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానమార్గమే వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవరుడువు? నీ ముఖ వచ్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వాళ్ళే నున్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో నివసించుచున్న కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును నిలుచుచుండి సువీరుడు రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించినచే భార్య సమేతుడై ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేమనేది లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య విమోగము కంటే గొప్ప సంతానము మరొక లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినయ్యు నందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను.
నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేమము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్య విక్రయము మహాపాతకముతో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమును నరకము అనుభవించుతుండరు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతను పిత్రార్థమయ్యే వ్రతము చేసినను వారు నశించుతురు. అదియనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపించుతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వాడు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియే గాక అతడు మహానరకను అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడు వగు ధర్మబుద్ధి గలవాని అయి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానం ఆచరించి ఫలము అశ్వమేధ యాగము చేసిన ఫలము పొందుటియే గాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసము కంటే దాన ధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న ఆ అవకాశమును చేతులారా జారవించుకోమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలుగుతున్నారని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి సవ్య వయసున్న వారిలో లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐక్యను సుఖాలే గొప్ప సుఖాలు కానా? నా 2వ కుమార్తెను కూడా నేను ఎవరడిగినంత ధనము ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదునని గాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుండెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించును. వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకుని పోయి యమలోకములో అసిప్రత్రవనమను నరకమునకొనుకు పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుడిని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమునకు సర్వ సౌకర్యాలను అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయమును వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాపములతో సంబంధించి పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చింది. అంతటా శృతకీర్తి నేనెరిగినంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మాలు యజ్ఞయాగాదులను అనుసరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగినేనని మదనపడుచుండెను. నిండు కొలువు దీనియున్న యమధర్మరాజు కడిగేసి నమస్కరించి, ప్రభు, నీవు సజ్జనుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటి అంతను సమంగా చూచుండువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోచును వచ్చుటకు కారణమేమి? సెలవివ్వండి అని ప్రాధేయపడు. అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడు, నీవు ఎటువంటి దురాపచారమును చేసిన ఎడలో లేదు. అయినేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనము ఆశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారికి పూర్వీకులు ఇటు 3 తరములు అటు 3 తరములు నా అందరినూ వారెన్నటి పుణ్యాత్ములైనను నరకము అనుభవించుటియే గాక నీచ జన్మలు ఎత్తించి ఉండును. నీవు పుణ్యాత్ముడైనను ధర్మాత్ముడైనను నేటువంటి వాడునగు గాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము కొలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటుకు పోయి ఆ కన్యను వేద పండితుల్లా శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానము చేయుము. అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గమునకు కేగుదరు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును.
పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానాలుగా ఆబోతును వివాహం ఒప్పించినను కన్యాదాన ఫలము వబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమును కేగి నేను తెలిపినట్లుగా చేసితివనుకో, ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణములు తరించుతురు. పోయి రమ్మని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నది తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తె సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవంగా వివాహము చేసెను. అటులా కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష భూని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును కేగును. 13వ అధ్యాయం పారాయణ సమాప్తం. 14వ అధ్యాయం ఆబోతును అచ్చుపోసి వదులుట. ఋషోత్కతము. మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయమును చెప్పవలెనని కుతూహలత్వముతో ఇట్లో చెప్పదొరంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృక్షోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామమునకు దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము ఇచ్చుట మొదలగు పుణ్యకారముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములు నశింపజేయుకొందురు. వాటికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజులకి పితృదేవతలను తమ వంశములెవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురు చూచుండరు. ఎవడు ధనవంతుడైండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మాలు చేయక కడును ఆంబోతును అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గూర్చి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమించిన వాడు ఇహపరమునందు సర్వసుఖములు అనుభవించు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి అని తినకూడనివి. కార్తీక మాసంలో ఈ మాసమునందు పరాణ భక్షణ చేయకూడదు. ఇతరుల ఎంగిలి ముట్టరాదు, తినకూడదు. శ్రాద్ధ భోజనము చేయరాదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారం నాడు సూర్యచంద్రుల గ్రహణపు రోజులయందు భోజనము చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండిని తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయవారు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయరాదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యంతో ఉండి ఎడల విడువకుండా కార్తీక మాస వ్రతము చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చును. అటులు చేయని వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదికి ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటులా చేయని ఎడల మహాపాపి జన్మలను నరకకూపమున బడి సృష్టించుడు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం ఆచరించవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివించి మరీ స్నానం ఆచరించవలెను. శ్లోకం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన సన్నిధింగురు.
అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాసము వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము శ్రవణము హరికథ కాలక్షేపంతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యాలు ముగించుకొని పూజా మందిరమునకునున్న శివుని కలోక్తముగా ఈ క్రింది విధముగా జపించును. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్జ్యం సమర్పయామి. ఓం వృషభాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాణే నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణం మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కార్తీక మాసంలో శివ పూజ సంకల్పం అండి ఇది. ఇలా చదువుకోవాలి. ఈ ప్రకారము కార్తీక మాసము యందు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధనుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలము సత్కార్యాలతో సంతృప్తి పరచవలెను. ఇటులా చేసిన వారు 100 అశ్వమేధ యాగాలు చేసిన ఫలము 1000 వాజిపేయి వాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసమును నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారుకు సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షము ప్రాప్తి కలుగును. 14వ అధ్యాయ పారాయణ సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.